జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంతాత్మ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో జ్ఞానాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు భౌతిక జ్ఞానాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. జ్ఞానము అంటే నాలెడ్జ్, భౌతిక జ్ఞానం అంటే మెటీరియలిస్టిక్ నాలెడ్జ్. ఈరోజు మీరు భౌతిక జ్ఞానాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. మనకి విద్య 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 అంటుంటారు. విద్య అంటే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని సముపార్జించటమే విద్య. వేదము వేదము వేదం అంటుంటారు. భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని సేకరించడమే వేదం అవుతుంది. ఆ విధంగా ప్రపంచంలో 2 రకాల జ్ఞానాలు వెలుగులోకి వచ్చాయి. ఒకటి భౌతిక జ్ఞానం, 2 ఆత్మ జ్ఞానం. అయితే భౌతిక జ్ఞానం అంటే ఏమిటి, ఆత్మ జ్ఞానం అంటే ఏమిటి? ఈరోజు మనం భౌతిక జ్ఞానాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. జ్ఞానము అంటే ఏమిటి? జ్ఞానము అంటే సమాచారం. జ్ఞానము అంటే ప్రజ్ఞ. జ్ఞానము అంటే చైతన్యం. జ్ఞానము అంటే ఆలోచనల సమూహం. కంటితో చూసేది, చెవులతో వినేది, రుచి చూసేది, వాసన చూసేది, స్పృశించేది, ఇదంతా కూడా జ్ఞానానికి సంబంధించింది. ఈ జ్ఞానం మొత్తం ఎక్కడి నుంచి వస్తుంది? భౌతిక ప్రపంచం ద్వారా సేకరించబడుతుంది. అలా సేకరించేటటువంటి వాటిని జ్ఞానేంద్రియాలు అంటారు. అవే బాహ్య ప్రపంచానికి బహిర్మార్గాలు. జ్ఞానేంద్రియాలు సేకరించేటటువంటి సమాచారం మొత్తం దేనికి సంబంధించి ఉంటుంది? భౌతిక ప్రపంచానికి సంబంధించి ఉంటుంది. అందుకే దాన్ని భౌతిక జ్ఞానం అన్నారు. ఈ జ్ఞానాన్ని జ్ఞానేంద్రియాల ద్వారా సేకరించిన తర్వాత అది మనిషి యొక్క అంతరంగంలోనికి ప్రవేశిస్తుంది. అది లోపల భద్రపరచబడుతుంది. జ్ఞానాన్ని అంతరంగంలో భద్రపరచుకునే మనసు యొక్క భాగాన్ని చిత్తం అంటారు. చిత్తం అంటే జ్ఞానం, చిత్తం అంటే ఆ జ్ఞానాన్ని నిల్వ ఉంచేది. చిత్తం అనేది ఒక రకంగా రాజ్యాంగం వంటిది. ఆ చిత్తంలో ఈ జన్మకు సంబంధించిన సంస్కారాలు ఉంటాయి, గత జీవితాలకు సంబంధించిన సంస్కారాలు ఉంటాయి, జీవులకు జాతులకు సంబంధించిన సంస్కారాలు ఉంటాయి. ఆ సంస్కారాలు అనంతంగా ఉంటాయి. జీవభావం ఎప్పుడు మొదలైతే అప్పటి నుండి ఆ సంస్కారాలు సూక్ష్మంగా లోపల నిక్షిప్తమై ఉంటాయి. అయితే మానవ జాతికి సంబంధించినటువంటి సంస్కారాలే బహిర్గతం అవుతూ ఉంటాయి. మిగతా వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఉండదు. అయితే మనిషి ఈ సమాచారాన్ని, జ్ఞానాన్ని సేకరించడానికి మూలం ఏమిటి, ఆధారం ఏమిటి? అదే చిత్తం. చిత్తంలో సంస్కారాలు ఉంటాయి. ఆ సంస్కారాలు నిద్రపోతున్నప్పుడు మనిషి జ్ఞానం కోసం పరితపించడు, ఆరాటపడడు. ఆ చిత్తంలో ఉన్న సంస్కారాలు ప్రకోపించినప్పుడు మనిషి జ్ఞానం కోసం ఆరాటపడుతూ ఉంటాడు, బాహ్య ప్రపంచంలో వెతుకుతూ ఉంటాడు, అన్వేషణ చేస్తూ ఉంటాడు. నిద్రపోతున్న సంస్కారం ప్రకోపిస్తే అది ఆగామి అవుతుంది. నిలవన్నటువంటి సంస్కారాల్లో ఏ సంస్కారాలు అయితే ప్రకోపిస్తాయో, మనిషిని బాహ్య ప్రపంచం వైపుకు ప్రేరేపిస్తాయో, అన్వేషణ చేపిస్తాయో,
అటువంటి సంస్కారాన్ని ఆగామి కర్మలు అంటారు. ఆగామంటే మెచ్యూర్డ్ టెండెన్సీస్. ఇక్కడ మనమంతా తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, సమాచారం అనేది లోపలకు ప్రవేశించినప్పటికీ ఏ సంస్కారాలైతే బలంగా లోతుగా రికార్డ్ అవుతాయో, ఏ సమాచారం అయితే మనసులోనికి లోతుగా ప్రవేశిస్తుందో అది మనసును ప్రభావితం చేస్తుంది, మనిషిని ప్రభావితం చేస్తుంది, జీవుణ్ణి ప్రభావితం చేస్తుంది. మనిషి సేకరించే సమాచారం అనేది అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి ఉంటుంది. అంతరంగ సంస్కారాలు చెడుగా ఉంటే మనిషి చెడు సమాచారాన్ని సేకరించడం కోసమే ఆరాటపడుతూ ఉంటాడు. ఉత్తమ సంస్కారాలుంటే మంచి వైపుకే మనిషి ఆకర్షింపబడతాడు. బాహ్య ప్రపంచం అనంతమైంది. అందులో అనేక రకాల రూపాలు, నామాలు, సంఘటనలు, సన్నివేశాలు ఉంటాయి. అయితే వాటిల్లో మన అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టే మనం వాటి వైపుకు ప్రేరేపించడం జరుగుతుంది. అంటే మనం బాహ్య ప్రపంచంలో సేకరించేది మొత్తం కూడా బాహ్య ప్రపంచానికి సంబంధించింది కానే కాదు. మన జీవుడికి సంబంధించింది, జీవభావానికి సంబంధించింది. మనం అనూహ్యంగా సమాచారాన్ని సేకరించినప్పటికీ, అనూహ్యంగా అనంతంగా సమాచారాన్ని సేకరించినప్పటికీ అంతరంగంలో ఉన్న సంస్కారాల స్వభావాన్ని బట్టి ఆ సమాచారం లోపలకు ప్రవేశిస్తుంది. అంతరంగంలో చెడు సంస్కారాలు ఎక్కువగా ఉంటే మనం మంచి వైపుకు ఆకర్షింపబడం. ఉత్తమ సంస్కారాలు ఎక్కువగా ఉంటే మనం చెడు వైపుకు ఆకర్షింపబడం. కాబట్టి సమాచార సేకరణ అనేది బాహ్య ప్రపంచానికి సంబంధించింది కానే కాదు. బాహ్య ప్రపంచానికి సంబంధించింది కానే కాదు. ఏ సమాచారం అయితే అంతరంగంలోనికి ప్రవేశించి అది రికార్డ్ అవుతుందో, నిక్షిప్తం అవుతుందో దానిని విజ్ఞానం అంటారు. జ్ఞానం, విజ్ఞానం. అయితే సమాచారం లోపలకు ప్రవేశించిన తర్వాత ఆ జీవభావాన్ని కరిగించుకోవటం కోసం కోరికలు, సంకల్పాలు, ఆశయాలు, గమ్యాలు, లక్ష్యాలు వంటి వాటిని నెరవేర్చుకోవటం కోసం ఎవరైతే బాహ్య ప్రపంచంలోనికి ప్రవేశించి కర్మలు ఆచరిస్తూ ఉంటారో ఆ కర్మల ద్వారా అనుభవాల రూపంలో మరికొన్ని సంస్కారాలు చేరుతూ ఉంటాయి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తున్నాను. ఒకటి సమాచారం, 2 సంస్కారాలు, 3 అనుభవాలు. కళ్ళతో చూసేది, చెవులతో వినేది, రుచి చూసేది, వాసన చూసేది, స్పృశించేది, పంచ జ్ఞానేంద్రియాల ద్వారా సేకరించబడేటటువంటి ఆ జ్ఞానం మొత్తం కూడా సమాచారం అవుతుంది. అదే సంస్కారాలుగా అంతరంగంలో నిల్వ ఉంచబడుతుంది. అయితే ఆ సమాచార సేకరణ అనేది అంతరంగానికి సంబంధించింది, బాహ్య ప్రపంచానికి సంబంధించింది కానే కాదు. మీకు ఒక విషయం చెప్తున్నాను. పసిబిడ్డగా ఉన్నప్పుడు భౌతిక ప్రపంచపు సమాచారం కోసం పెద్దగా పరితపించడు. నిద్రపోతున్న వ్యక్తి పరితపించడు. నిద్రపోతున్న వ్యక్తి కూడా పరితపించడు. పిచ్చివాడు కూడా పరితపించడు. చనిపోయిన వ్యక్తి కూడా పరితపించే అవకాశం లేదు. అంతరంగం ఖాళీగా ఉన్నటువంటి పరబ్రహ్మ స్థితికి చేరినటువంటి వ్యక్తి కూడా పరితపించడు. ఎవరు పరితపిస్తారు? అంతరంగంలో దానికి సంబంధించినటువంటి బలమైనటువంటి సంస్కారాలు ఉండి
అవి పదే పదే రెచ్చగొడుతూ ఉంటే, ప్రేరేపిస్తూ ఉంటే, ప్రకోపిస్తూ ఉంటే, అప్పుడు బాహ్య ప్రపంచం సమాచారం కోసం పరుగులు తీస్తూ ఉంటాడు. కాబట్టి 1 సమాచారం, 2 సంస్కారం, 3 అనుభవం. అనుభవం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? సంస్కారాల ద్వారానే వస్తుంది. అది ఎలా జరుగుతుంది? అంతరంగంలో సంస్కారాలు ఉండి ఆ సంస్కారాలను కరిగించుకోవటం కోసం కోరికలు, ఆశయాలు, సంకల్పాలు, గమ్యాలు, లక్ష్యాలు వంటి వాటిని నెరవేర్చుకోవటం కోసం మనిషి పనులు చేస్తూ ఉంటాడు, కర్మలు చేస్తూ ఉంటాడు. అలా కర్మలు చేయటం ద్వారా అనుభవాలు వస్తూ ఉంటాయి. ఆ అనుభవాలు కూడా సంస్కారాలే. అంటే జ్ఞానము సంస్కారమే, సమాచారము సంస్కారమే, అనుభవం కూడా సంస్కారమే. అయితే ఈ మూడింటిలో కూడా అనుభవం అనేది లోతైన సంస్కారం అవుతుంది. అనుభవం అనేది లోతైన సంస్కారం అవుతుంది. ఎందువల్ల? కంటితో చూసింది వేరు, నోటితో మాట్లాడింది వేరు, భౌతికంగా చేసింది వేరు. కంటితో చూసింది జీవుణ్ణి పెద్దగా ప్రభావితం చేయదు. నోటితో మాట్లాడేది కొంతవరకు ప్రభావితం చేస్తుంది, కానీ భౌతికంగా చేసేది మాత్రం ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. సమాచారం సమాచారంగా ఉంటే ప్రమాదం కానే కాదు. ఆ సమాచారం కోసం మనిషి పరితపిస్తూ కర్మలు చేస్తూ అనుభవాన్ని పెంపొందించుకునేటట్లయితే అవి అంతరంగంలో లోతుగా నిక్షిప్తమవుతాయి. అందున ఉత్తమ కర్మల ద్వారా కలిగేటటువంటి అనుభవాలు పెద్దగా ప్రమాదం కాదు. చెడు సంస్కారాల ద్వారా కలిగేటటువంటి అనుభవాలు చాలా ప్రమాదకరమైనవి. ఎందుకంటే చెడు అనేది దివ్యత్వానికి విరుద్ధమైంది. అంతరంగంలో దివ్యత్వం వ్యతిరేకిస్తూ ఉంటుంది, చెడు మాత్రం జరుగుతూ ఉంటుంది. ఆ జరిగేటటువంటి ఘర్షణలో చెడు సంఘటనలు కానీ చెడు కార్యక్రమాలు కానీ మనిషిని ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. ప్రతి వ్యక్తి నెగిటివ్ని ఎక్కువ కాలం భరించలేడు. అశాంతిని, అసంతృప్తిని అసలు కోరుకోడు. ఆ చెడును తొలగించుకునే కార్యక్రమంలో మనిషి మరలా చెడు వైపుకి ఆకర్షింపబడి చెడు పనులు చేస్తూ ఉండి ఆ చెడు సమాచారం మరలా అనుభవాలుగా రూపాంతరం చెంది జీవుణ్ణి మరికొంత మేరకు కలుషితం చేస్తుంది. ఇదంతా ఒక చైన్ లాగా జరిగిపోతూ ఉంటుంది. ఇంకొక విషయం చెప్తున్నాను. ఏ ఇద్దరి సంస్కారాలు ఒకే రకంగా ఉండవు. ఏ ఇద్దరి మనస్తత్వం ఒకే రకంగా ఉండదు. ఏ ఇద్దరి ఆలోచనలు ఒకే రకంగా ఉండవు. ఏ ఇద్దరి మాటలు ఒకే రకంగా ఉండవు. ఏ ఇద్దరి జీవన విధానం ఒకే రకంగా ఉండదు. ఏ ఇద్దరు చేసేటటువంటి కర్మలు కూడా ఒకే రకంగా ఉండవు. తప్పనిసరిగా వాటి మధ్య వ్యత్యాసం ఉంటుంది. దీనికి మూల కారణం ఏమిటి? స్థూల శరీరం కానే కాదు, సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి వ్యత్యాసమే. సూక్ష్మ శరీరం అంటే ఏమిటి? జీవుడు, మేధస్సు, అంతఃకరణాలు. ఆ అంతఃకరణాల్లో కీలకమైనది ఏమిటి? చిత్తం. చిత్తం అంటే ఏమిటి? సంస్కారాల మూట. కాబట్టి సంస్కారాలు మనిషి మనిషికి మారుతూ ఉంటాయి, గంట గంటకి మారుతూ ఉంటాయి, రోజు రోజుకు మారుతూ ఉంటాయి. నిన్నటికి వాళ్ళకి తేడా ఉంటుంది, నేటికి రేపటికి తేడా ఉంటుంది. కాబట్టి జీవితాన్ని గురించి మీరు జాగ్రత్తగా లోతుగా అధ్యయనం చేసేటట్లయితే ఎంతో అపారమైనటువంటి అనుభవం వస్తుంది. ఏ ఇద్దరి మనుషులు ఒకే రకంగా ఉండకపోవటానికి, ఏ ఇద్దరి మనస్తత్వం ఒకే రకంగా ఉండకపోవటానికి, ఏ ఇద్దరి ఆలోచనలు ఒకే రకంగా ఉండకపోవటానికి, ఏ ఇద్దరి జీవన విధానం ఒకే రకంగా ఉండకపోవటానికి మూల కారణం ఏంటంటే వారి వారి సూక్ష్మ శరీరాలలో ఉన్నటువంటి వ్యత్యాసమే.
దీన్ని నేను సైన్స్ పరంగా నిరూపిస్తాను. అది ఎలాగంటే, కోరికలు సంకల్పాలను ఆధారం అనుకుంటే వాటిని నిక్షిప్తం చేసేటటువంటి ఆదాయం 46 క్రోమోజోములు, వాటి మీద ఉన్నటువంటి వేలాది జీనులు. ఒక్కొక్క జీను భౌతిక దేహంలో ఉన్నటువంటి ఒక్కొక్క లక్షణాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. సూక్ష్మ శరీరం యొక్క ప్రతిరూపమే స్థూల శరీరం. స్థూల శరీరాన్ని చూసి సూక్ష్మ శరీరాన్ని అంచనా వేయవచ్చు. స్థూల శరీరం దృఢంగా, పటిష్టంగా, శక్తివంతంగా, కాంతివంతంగా ఉంటే సూక్ష్మ శరీరం కూడా అదే తరహాలో ఉంటుంది కదా. కాబట్టి సూక్ష్మ శరీరము అంటే కోరికలు, సంకల్పాలు, అనుభవాలు, సంస్కారాల సమ్మేళనం. అవన్నీ ఎక్కడ స్టోర్ అయి ఉంటాయంటే జీనులు, క్రోమోజోములు. జీనులు, క్రోమోజోముల్ని ఆధేయం అనుకుంటే సంస్కారాల మూట మొత్తం ఆధారం అవుతుంది. ఆధారానికి తప్పనిసరిగా ఆధేయం కావాలి. ఆధేయం ఏర్పడాలంటే తప్పనిసరిగా ఆధారం కావాలి. అవి రెండు విడిపోయే ప్రసక్తి లేదు. అయితే జీన్స్, క్రోమోజోమ్స్ అంటే ఏమిటి? నేను సైన్స్ పరంగా చెప్తాను. అదే DNA, డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్, RNA, రైబోన్యూక్లిక్ యాసిడ్. ఇవన్నీ కూడా తీగల్లాగా ఉంటాయి, దారపోగుల మాదిరిగా ఉంటాయి. ఒక దారపోగు పురుషుడి నుంచి వస్తే మరొక దారపోగు స్త్రీ నుంచి వస్తుంది, రెండు కలిసిపోతాయి. ఆ విధంగా 23 జతలు ఉంటాయి. అయితే ఆ ఆమ్లాలు తయారయ్యేటటువంటి విధానంలో నత్రజని మూలాలు ఉంటాయి. ఎడినైన్, గ్వానైన్, థైమిన్, సైటోజిన్. ఇవి మారుతూ ఉంటాయి. అవి ఎప్పుడైతే మారుతూ ఉంటాయో తప్పనిసరిగా వాటికి ఎన్నుకున్నటువంటి సంస్కారాల స్వభావంలో తేడా ఉంటుంది. కాబట్టి ఆధారం ఏమిటి? సంస్కారాలు. ఆధేయం ఏమిటి? క్రోమోజోమ్స్, జీన్స్. మనిషిలో మార్పు రావాలంటే ఆ క్రోమోజోమ్స్, జీన్స్ యొక్క స్వభావం మారాలి. క్రోమోజోమ్స్, జీన్స్ యొక్క స్వభావం మారాలంటే సంస్కారాల స్వభావం మారాలి. సంస్కారాల స్వభావం మారాలంటే మన జీవన విధానం మారాలి. కాబట్టి జీవశాస్త్రాన్ని గురించి కొద్దిగా అవగాహన ఉన్నా సరే ఆధ్యాత్మికత చాలా సులభం అవుతుంది. తల్లిదండ్రుల నుంచి బిడ్డలకు సంక్రమించేటటువంటి వాటిని ఆనువంశిక లక్షణాలు అంటారు. అవే సంచిత కర్మలు. బిడ్డలలో అనూహ్యమైనటువంటి వ్యత్యాసం ఉంటుంది. వాటిని వైవిధ్యాలు అంటారు, వేరియేషన్స్ అంటారు. ప్రతి జాతిలో కూడా ఈ వేరియేషన్ ఉంటుంది. మీరు 2 మొక్కలను తీసుకోండి, తేడా ఉంటుంది. జాతి మాత్రం ఒక్కటే. మొక్కల యొక్క ఆకారంలో కానీ, శాఖల్లో కానీ, ఆకుల్లో కానీ, పుష్పాల్లో కానీ తప్పనిసరిగా వ్యత్యాసం ఉంటుంది. మరి అక్కడే అంత వ్యత్యాసం ఉంటే మానవ జీవితంలో వ్యత్యాసం ఎందుకు ఉండదు? ఒకచోట ఒక సన్నివేశం జరిగింది. 10 మంది ఒకేసారి ఆ సన్నివేశాన్ని చూశారు. 10 మంది 10 రకాలుగా స్పందిస్తూ ఉంటారు. కోర్టులో వాదన జరుగుతూ ఉంటుంది కేసును గురించి. కేసు ఒక్కటే, 10 మంది లాయర్లు వాదిస్తే 10 రకాలుగా వాదిస్తూ ఉంటారు. దాన్నే భిన్నత్వం అంటారు, వైవిధ్యం అంటారు, వేరియేషన్ అంటారు. కాబట్టి అంతరంగ సంస్కారాలు అనేవి అందరిలో ఒకే రకంగా ఉండవు. అంతరంగ సంస్కారాలను బట్టే బాహ్య ప్రపంచం కనిపిస్తూ ఉంటుంది. ఇంకో కీలకమైన అంశం చెప్తాను. అంతరంగంలో ఒక అంశానికి సంబంధించినటువంటి సంస్కారాలు లేకపోయినప్పటికీ దాని మూలాలు ఉండేటట్లయితే బాహ్య ప్రపంచంలో జరిగేటటువంటి సంఘటనల వలన ఆ సమాచారం లోపలికి వస్తుంది. గత జన్మలో సంభవించినటువంటి సంఘటనలు ఈ జన్మలో సంభవించేటట్లయితే ఆ సమాచారం లోపలికి వస్తుంది.
కాబట్టి మనిషి అంతరంగంలో నిక్షిప్తమై ఉన్నటువంటి సంస్కారాలకు మూలం ఏంటంటే కొంత వంశపారంపర్యంగా వస్తుంది, కొంత ఈ జన్మలో సేకరించబడుతుంది, మరికొంత పరిసరాల నుంచి కూడా వస్తుంది. ఎందుకంటే మానవుడు సమాజంలో ఒక భాగం, ప్రపంచంలో ఒక భాగం, ప్రకృతిలో ఒక భాగం. సమాజము, ప్రపంచం, ప్రకృతి కలుషితంగా ఉన్నప్పుడు ఆ కలుషితం తప్పనిసరిగా లోపలికి వస్తుంది కదా. తన ప్రమేయం లేకుండానే వాసన బీజాల లోపలికి ప్రవేశిస్తూ ఉంటాయి. ఆ చెడు సమాచారం కానీ, చెడు వాసన బీజాలు కానీ లోపలికి ప్రవేశించిన తర్వాత మనిషిలో తీవ్రమైన అసౌకర్యం కలుగుతుంది. దాన్ని తొలగించుకోకపోతే అవే అలవాట్లను కలగజేస్తాయి. ఆ అలవాట్లే పొరపాట్లు అవుతాయి, ఆ పొరపాట్లే వ్యసనాలుగా మారుతాయి. కొంచెం జాగ్రత్తగా విశ్లేషించండి. ఇవాళ బాహ్య ప్రపంచం మొత్తం ఎలా ఉంది? అనేక రకాల ఆకర్షణలతో కూడి ఉంటుంది. మనిషి తప్పనిసరిగా అటువంటి సమాచారం కోసం పరితపిస్తూ ఉంటాడు, ప్రయత్నిస్తూ ఉంటాడు, ఆరాటపడుతూ ఉంటాడు, పరుగులు పెడుతూ ఉంటాడు. అలా జరుగుతుందంటే ఆ సమాచారం లోపలికి వస్తుందిగా. లోపలికి వచ్చిందంటే జీవభావం ఏమవుతుంది? ఇంకా పెరిగిపోతుందిగా. అది నెగిటివ్ సమాచారం అయితే జీనుసును కలుషితం చేస్తుందిగా. జీనుసును కలుషితం చేస్తే జీవన చర్యల్లో వ్యత్యాసం వస్తుందిగా. జీవన చర్యల్లో వ్యత్యాసం వస్తే శరీర నిర్మాణంలో మార్పు వస్తుందిగా. అవే కదా రుగ్మతలు అంటే. కాబట్టి తల్లిదండ్రులు మనకి ఉత్తమమైనటువంటి సంస్కారాలను ఇచ్చినప్పటికీ, ఆరోగ్యవంతమైన దేహాన్ని ఇచ్చినప్పటికీ బిడ్డలు రుగ్మతలకు గురి కావటానికి మూల కారణం సమాజం యొక్క కలుషితం లోపలికి ప్రవేశించడమే. అయితే ఆ విధంగా కలుషిత సమాచారం లోపలికి వచ్చినప్పుడు మనిషి దాన్ని తొలగించుకునే ప్రయత్నంలో మరికొంత కలుషితాన్ని సేకరించుకుంటూ ఉంటాడు. అయితే దీనికి పరిష్కారం ఏంటి గురూజీ? అది చూద్దాం. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను. కనిపించే స్థూల జగత్తుకు సంబంధించిన సమాచారం మొత్తం కూడా, అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి ఉంటుంది కదా. అంతరంగం కలుషితంగా ఉంటే బాహ్య ప్రపంచం కూడా కలుషితంగా కనిపిస్తుంది కదా. బాహ్య ప్రపంచం కలుషితంగా లేకపోయినప్పటికీ అంతరంగంలో చెడు సంస్కారాలు ఉంటే అది కలుషితంగా కనిపిస్తుంది కదా. జ్ఞానికి అజ్ఞానికి వ్యత్యాసం ఏంటి? జ్ఞాని బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి కలుషితాన్ని కూడా ఉత్తమంగా భావిస్తాడు. అజ్ఞాని బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి మంచి సమాచారాన్ని కూడా కలుషితంగా భావిస్తాడు. కాబట్టి జ్ఞానికి అజ్ఞానికి వ్యత్యాసం ఏంటంటే, జ్ఞాని యొక్క అంతరంగంలో ఉత్తమ సంస్కారాలు ఉన్నాయి, అజ్ఞాని యొక్క అంతరంగంలో చెడు సంస్కారాలు ఉన్నాయి. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. అదే బ్రహ్మజ్ఞాని అయితే అతను ఏ సమాచారం అయితే మారుతూ ఉంటుందో దానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వడు. ఏ సమాచారం అయితే మారకుండా స్థిరంగా, స్వచ్ఛంగా, పవిత్రంగా ఉంటుందో దాన్ని గ్రహించగలుగుతాడు. ఇప్పుడు భౌతిక ప్రపంచం మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది? మనసు యొక్క సృష్టి. ఒక వ్యక్తికి, ఒక జీవికి సంబంధించింది అయితే వెస్ట్ మేధస్సు అంటారు. విశ్వం మొత్తానికి సంబంధించింది అయితే సమిష్టి మేధస్సు అంటారు. మన కంటికి కనిపించేది మొత్తం కూడా సమిష్టి మేధస్సే. మేధస్సు అంటే ఏమిటి? అది ఒక రకంగా ప్రాథమికంగా మనసుగా మనం భావించుకోవచ్చు. మనసు అంటే ఏమిటి? సంకల్పం, వికల్పం. సంకల్పం, వికల్పం రెండు కూడా శాశ్వతంగా ఉంటాయా? నిరంతరం మార్పులు చెందుతూ ఉంటాయా?
అవి శాశ్వతంగా ఉండవు, నిరంతరం మార్పులు చెందుతూ ఉంటాయి. కాబట్టి మార్పులు చెందేది శాశ్వతం కాదు కాబట్టి దానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వకూడదు. ఇది ఆధ్యాత్మికతలోని కీలకమైనటువంటి అంశం. వాస్తవానికి పరమాత్మ కానీ ప్రాణశక్తి కానీ ఏకత్వంలో ఉన్నాయి. ఆ ప్రాణశక్తి యొక్క రూపాంతరం వల్ల ఏర్పడ్డటువంటి ఆశయాలు కానీ, సంకల్పాలు కానీ, గమ్యాలు కానీ, లక్ష్యాలు కానీ, కోరికలు కానీ, ప్రణాళికలు కానీ, పథకాలు కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి, వైడ్ వెరైటీగా ఉన్నాయి. ఇవన్నీ ఏం చేస్తున్నాయి? అక్కడ స్థూలాన్ని తయారు చేస్తున్నాయి. మరొక కీలకమైన విషయం చెప్తాను. జ్ఞానం వేరు, మిథ్యా జ్ఞానం వేరు, సాంకేతిక పరిజ్ఞానం వేరు. జ్ఞానం వేరు, మిథ్యా జ్ఞానం వేరు, సాంకేతిక పరిజ్ఞానం వేరు. జ్ఞానేంద్రియాలు సేకరించేటటువంటి సమాచారం మొత్తాన్ని మనం జ్ఞానం అంటున్నాం. అదే జ్ఞానం మిథ్యా జ్ఞానం. ఎందువలన? అది శాశ్వతం కాదు, భౌతిక ప్రపంచానికి సంబంధించింది. భౌతిక ప్రపంచమే శాశ్వతం కానప్పుడు భౌతిక ప్రపంచానికి సంబంధించినటువంటి జ్ఞానం ఎలా శాశ్వతం అవుతుంది? కాబట్టి అదంతా మాయకు ప్రతిరూపమే. కాబట్టి సమాచారం మొత్తం ఏదైనా, ఎటువంటిదైనా తాత్కాలికం, అశాశ్వతం. అది మాయకు ప్రతిరూపం. కాబట్టి మాయ ఆవహించి ఉన్నంత వరకు మనిషి భౌతిక జ్ఞానాన్ని వాస్తవంగా భావిస్తాడు. మనిషిలో ఉన్న ఒకే ఒక వీక్నెస్ ఏమిటంటే సమాచారాన్ని విపరీతంగా సేకరిస్తూ ఉంటాడు, తృప్తి పడుతూ ఉంటాడు. అమాయకులు కానీ, అజ్ఞానులు కానీ, అపరిపక్వంగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, పసిబిడ్డలు కానీ, లేదా ఆధ్యాత్మికంగా పరిణతి చెందినటువంటి వ్యక్తులు కానీ సమాచారం కోసం ఎక్కువగా పరితపించరు, ప్రయత్నించరు, ఆరాటపడరు. బోధించడానికి జ్ఞానం కావాలి కానీ అంతరంగాన్ని శుద్ధి చేసుకోవటం కోసం జ్ఞానం ఎందుకు? జ్ఞానమే మాయ అయినప్పుడు ఆ జ్ఞానాన్ని లోపల భద్రపరచుకుంటే మనిషి మాయలో ఇరుక్కున్నట్లే కదా. బోధించడానికి జ్ఞానం కావాలి, బోధన కూడా మాయే కదా. మరి ఎందుకంటే బోధించడం అంటారేమో. బోధన కూడా మాయా అనేటటువంటి విషయాన్ని తెలియజేయటం కూడా బోధనే. కాబట్టి సమాచారం మాయా అనేటటువంటి విషయం తెలియజేయటం అనేది మామూలు విషయం కాదు. అది సాహసోపేతమైనటువంటి కార్యక్రమం. మనిషి భౌతిక ప్రపంచం వైపుకు విపరీతంగా ఆకర్షింపబడుతున్నాడంటే దానికి మూల కారణం బాహ్య ప్రపంచం కానే కాదు. జీవభావాన్ని కరిగించుకోవటం కోసం జీవుడు భౌతిక ప్రపంచంలో పరుగులు పెడుతూ ఆ జీవభావాన్ని ఇంకా పెంచుకుంటున్నాడు. కాబట్టి మనం సేకరించే సమాచారం అంతా కూడా అది ఏదైనా, ఎటువంటిదైనా మాయకు ప్రతిరూపమే. పుస్తకాల్లో ఉన్న సమాచారం కానీ, గ్రంథాలయాల్లో ఉన్నటువంటి సమాచారం కానీ, వేదాల ఉపనిషత్తులో ఉన్న సమాచారం కానీ, చూసేది, వినేది, రుచి చూసేది, వాసన చూసేది, స్పృశించేది మొత్తం కూడా మిథ్యా జ్ఞానం, మాయకు ప్రతిరూపం. అజ్ఞానికి జ్ఞానికి వ్యత్యాసం ఏంటంటే అజ్ఞాని మిథ్యా జ్ఞానాన్ని గురించి ఆసక్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. జ్ఞాని మాత్రం అది మిథ్య, మాయ, భ్రమ, భ్రాంతి అనేటటువంటి భావంతో దాన్ని మానసికంగా వదిలేస్తాడు. దానికి మూల కారణం ఏంటి? జ్ఞానికి అంతరంగంలో తక్కువ సంస్కారాలు ఉన్నాయి, అజ్ఞానికి అంతరంగంలో ఎక్కువగా చెడు సంస్కారాలు ఉన్నాయి. మనిషి వికసించే కొలది జ్ఞానం కోసం పరితపించటం తగ్గిపోతుంది. మనిషి కుంచుకునే కొలది జ్ఞానం కోసం ఆరాటం ఎక్కువగా ఉంటుంది. అందున నేను, నాది, నాకు అనే అహంకారాన్ని పెంచే సమాచారం కోసం ఎక్కువ ఆరాటం కలుగుతూ ఉంటుంది.
నాకు ఇంత ఉంది అంత ఉంది, ఇది కావాలి అది కావాలి, నేను ఫలానా నేను ఫలానా నేను ఫలానా, నేను ఎంఏ, నేను డబుల్ ఎంఏ, నేను పిహెచ్డి, నేను స్కాలర్ని, నేను ఫిలాసఫర్ని, నేను పెద్ద సైంటిస్టును, నేను పెద్ద మేధావిని. అమ్మ బాబోయ్, ఇదంతా ఏమిటి? మాయే. కాబట్టి పిహెచ్డీల కోసం, డబుల్ డిగ్రీల కోసం, త్రిబుల్ డిగ్రీల కోసం, ఉపన్యాసాల కోసం, ప్రసంగాల కోసం, ప్రవచనాల కోసం మనుషులు పరుగులు తీస్తున్నారంటే దానికి మూల కారణం మాయలో ఇరుక్కుపోవటమే. జనం కూడా అటువంటి వ్యక్తులను ఎందుకు ప్రోత్సహిస్తున్నారంటే ఇప్పుడు అదే అవసరం అవుతుంది. కాబట్టి సమాచారం మాయ అని ఎవరైతే చెప్పగలుగుతారో వాళ్ళకి సత్యదర్శనం అయినట్లే. సమాచారం చాలా అవసరం అని ఎవరైతే చెప్తారో వాళ్ళు మాయలో ఉన్నట్లే. సాధన చెయ్యి అని ఎవరైనా ప్రోత్సహిస్తున్నారంటే వాళ్ళు మాయలో ఉన్నట్లే. సాధన కూడా మాయ అని తెలియజేస్తున్నారంటే వాళ్ళు ఆధ్యాత్మికంగా పరిణతి చెందినట్లే. సాధన చేస్తే మార్పు రాదు, అది కూడా కర్మే, అది మరలా అనుభవాన్ని పెంచుతుంది, అనుభవం కూడా మాయే. కాబట్టి ఒకటి జ్ఞానం, రెండు మిథ్యా జ్ఞానం. ఇప్పుడు మరొకసారి చెప్తున్నా, వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ బ్రహ్మసూత్రాలు కానీ ప్రపంచానికి సంబంధించిన ఎటువంటి సమాచారమైన మాయే. నేను మాట్లాడేది మొత్తం మాయ, మీరు వినేది మొత్తం మాయే. భాష అంతా కూడా మనిషి యొక్క బుద్ధిమట్టం నుంచి బహిర్గతమైంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన భాష ఉంటుంది. ఆ భాష మొత్తం దేనికోసం? కమ్యూనికేషన్ కోసం, మనుషుల మధ్య సంబంధాన్ని తెలియజేయడం కోసం భాష అవసరం. కానీ ఇంత అనంతమైన సమాచారం యొక్క అవసరం ఏముంది? అందుకే సమాచారం తక్కువగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, సమాచారం ఎక్కువగా ఉంటే శరీరం పట్టుత్వాన్ని కోల్పోయి బలహీనంగా ఉంటుంది. మీరు గమనించండి కావాలంటే. శరీరం సాఫ్ట్గా ఉండటం వేరు, శరీరం రిజిడ్గా ఉండటం వేరు, శరీరం లూజుగా ఉండటం వేరు. శరీరం లూజుగా ఉందంటే అవయవాలు బలహీనంగా ఉన్నాయి, తప్పనిసరిగా జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇక మూడో దాన్ని చూద్దాం. జ్ఞానము అంటే మనం సేకరించేది. ఒకటి సేకరించే వ్యక్తి ఉంటాడు, రెండు సేకరించే అవయవాలు ఉంటాయి, మూడవది సేకరణ ఉంటుంది. ద్రష్ట, దృష్టి, దృశ్యం. ద్రష్ట, దృష్టి, దృశ్యం. ద్రష్ట అంటే వ్యక్తి, దృష్టి అంటే చూపు, ప్రాణశక్తి యొక్క ప్రసరణ. దృశ్యం అంటే మన లోపలకు స్వీకరించేటటువంటి వస్తువు యొక్క ఇన్ఫర్మేషన్, సమాచారం. అయితే మూడోది ఒకటి ఉంది, సాంకేతిక పరిజ్ఞానం. ఇది ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. అది ఎట్లా? ప్రకృతిని మారుస్తున్నారు, ప్రకృతిని చెడగొడుతున్నారు, ప్రకృతిని కళావిహీనం చేస్తున్నారు, ప్రకృతికి వెలకడుతున్నారు. ఉన్నదానిని ఉన్నట్లుగా ఉంచకుండా దాన్ని మారుస్తున్నారు. అలా మార్చడానికి ఉపయోగించేటటువంటి జ్ఞానాన్ని సాంకేతిక పరిజ్ఞానం అంటారు, టెక్నాలజీ అంటారు. బిడ్డలారా, భారతదేశంలో ఈ టెక్నాలజీ చాలా తక్కువగా ఉంది. అందుకే 16వ శతాబ్దం వరకు భారతదేశం సుభిక్షంగా ఉంది. కానీ భారతదేశంలో కూడా రాజ్యాలు ఏర్పడటం, రాజులు ఏర్పడటం, శూద్రులు, వైశ్యులు, క్షత్రియులు, బ్రాహ్మణులు అని చెప్పి తెగలుగా మారటం వల్ల ఇక్కడ వర్గ పోరాటం జరిగింది. ఆ వర్గ పోరాటాన్ని పాశ్చాత్యులు సొమ్ము చేసుకున్నారు. మన మధ్య కీచులాటలుంటేనే పాశ్చాత్యులు దాన్ని సొమ్ము చేసుకోగలిగారు. మన మధ్య కీచులాటలు ఎందుకు వచ్చినాయి? వీళ్ళు భిన్నత్వాన్ని ఆచరించారు, ఏకత్వాన్ని మర్చిపోయారు. కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు, పార్టీలు ఉన్నాయంటే
అక్కడ ఆధ్యాత్మికత ఎందుకుంది? కాబట్టి మతానికి అతీతమైంది ఆధ్యాత్మికత. మతంలో ఇరుక్కుంటే అతను ఆధ్యాత్మికవేత్త ఎట్లా అవుతాడు? ఇవాళ ఆధ్యాత్మికత బలహీనపడటానికి మూల కారణం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నోళ్ళు కూడా మతంలో ఇరుక్కుంటున్నారు. మతాన్ని కరిగించుకుంటే అనుభవించేదే ఆధ్యాత్మికత అంటే. కాబట్టి ఇతర దేశస్తులు బాహ్యముఖ ప్రయాణంలో ఉన్నారు. క్రీస్తుకు పూర్వం భారతీయులు అంతర్ముఖ ప్రయాణంలో ఉన్నారు, ట్రెడిషన్లో ఉన్నారు, ధర్మంలో ఉన్నారు, ఒక మహోన్నత కళాత్మక జీవన విధానాన్ని అనుసరించారు, ఆచరించారు. అయితే ఇది కూడా సామాన్య మానవులకు అందనందువల్ల భారతీయులు ఆధ్యాత్మికతలో పరిణతి చెందలేక ఆధ్యాత్మికతను మూఢనమ్మకాల్లో ఇరికించారు. ఆదేశించేవాళ్ళు ఒక వర్గం అయ్యారు, ఆచరించేవాళ్ళు మరొక వర్గం అయ్యారు. ఎందుకు ఏమిటని ప్రశ్నించడం జరగలేదు. హేతుబద్ధత, శాస్త్రీయత లేకుండా గుడ్డిగా నమ్మారు, గుడ్డిగా ఆచరించారు. అందుకే అవి సెంటిమెంట్స్గా మారాయి, మూఢనమ్మకాలుగా మారాయి, చాదస్తంగా మారింది. పూజలు పునస్కారాలు పూర్తిగా అతుక్కుపోయారు, ఇరుక్కుపోతున్నారు. మరి ఫారెన్లో ఏం జరిగింది? వాళ్ళు ప్రకృతిని మార్చడం మొదలుపెట్టారు. ప్రకృతిని తమ అవసరాలకు ఉపయోగించుకునే విధంగా ఒక టెక్నాలజీ కనిపెట్టారు. ఆ టెక్నాలజీకి సంబంధించినటువంటి జ్ఞానమే సాంకేతిక పరిజ్ఞానం. శాస్త్రవేత్తలే ప్రపంచానికి శాపం. వాళ్ళు ల్యాబొరేటరీలో కూర్చొని శాస్త్రాన్ని గురించి ఆలోచించలే, శాస్త్రీయతను గురించి ఆలోచించలే. వాళ్ళు ప్రకృతిని ఏ విధంగా మనిషి ఉపయోగించుకోవాలో దాని గురించినటువంటి పరిశోధన చేశారు. దాన్నే సాంకేతిక పరిజ్ఞానం అంటారు. దాన్ని మానవులు ఉపయోగించుకునేటటువంటి విధానాన్ని సాంకేతికత అంటారు, టెక్నాలజీ అంటారు. టెక్నికల్ నాలెడ్జ్ ఒకటి, టెక్నాలజీ మరొకటి. సాంకేతికత, సాంకేతిక పరిజ్ఞానం. ఇప్పుడు చెప్పండి, ప్రపంచం మొత్తం సర్వనాశనం కావటానికి మూల కారణం మనిషి ప్రకృతిని తన అవసరాలకు స్వార్థపూరితంగా ఉపయోగించుకోవటమే. ఇది ఆకస్మికంగా జరిగిందే కాదు. పాశ్చాత్యులు మొత్తం కూడా శాస్త్ర విజ్ఞానాన్ని పెంపొందించుకొని దాన్ని సాంకేతిక పరంగా మార్చుకొని సాంకేతికతను పెంపొందించుకొని పారిశ్రామిక ఉత్పత్తులను గణనీయంగా పెంచి భౌతికవాదం మత్తులో ఉండి సుఖానికి, సౌకర్యానికి, విలాసానికి, వినోదానికి, శృంగారానికి అలవాటు పడి వాళ్ళ చెత్త మొత్తం ప్రకృతి మీద ప్రసరింపజేశారు. దుర్మార్గులంటే వాళ్ళే. సన్మార్గం, దుర్మార్గం, సన్మార్గం, దుర్మార్గం. సన్మార్గం అంటే మంచి మార్గం వైపుకు పయనించేవాళ్ళు. దుర్మార్గులంటే చెడ్డ మార్గం వైపుకు వెళుతూ ప్రజల్ని చెడ్డ మార్గం వైపుకు మళ్లింపజేసేవాళ్ళు. వాళ్ళు ఎంతప్పటికీ ప్రకృతిని వెలకట్టారు, ప్రకృతిని ఆస్తులుగా, అంతస్తులుగా రూపొందించుకున్నారు, ప్రకృతిని పంచుకున్నారు. ప్రకృతిలో ప్రతి వస్తువుకి వాళ్ళు ధర నిర్ణయించారు. ఆ విధంగా ఆస్తులు, అంతస్తులు పెంచుకోవటమే అభివృద్ధి అనేటటువంటి భావంతో దేశాలను అభివృద్ధి పదం వైపుకు మళ్లించే విధంగా టెక్నాలజీని కనిపెట్టారు. ఎంత ఎక్కువ ఉత్పత్తి జరిగితే అంత అభివృద్ధి చెందిన దేశంగా వాళ్ళు పరిగణిస్తున్నారు. అది మహాపాపం. ఉత్పత్తి జరిగిందంటే ప్రకృతి వనరులు పతనమైనట్లే కదా. ప్రకృతి వనరులు మనం ఏ విధంగా సృష్టించగలుగుతావు? ప్రకృతి వనరులను ఏ విధంగా పునరుద్ధరించగలుగుతావు? యూ కెన్ క్రియేట్ కరెన్సీ, బట్ యూ కాంట్ క్రియేట్ ద నేచర్. ప్రకృతిని అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, కానీ ప్రకృతిని సృష్టించలేం కదా. సైన్సు, సాంకేతిక పరిజ్ఞానం అనేది సంకుచితమైంది, స్వార్థపూరితమైంది. అది ప్రకృతిని దుర్వినియోగపరిచే విధంగా తయారైంది. ఇటువంటి కలుషితమైన వాతావరణంలో ప్రకృతి సమతుల్యాన్ని కోల్పోతున్నప్పుడు, సమత్వాన్ని కోల్పోతున్నప్పుడు, అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు మనిషి ప్రశాంతంగా ఎలా ఉంటాడు?
ఆధ్యాత్మికతను బోధించడం చాలా సులభం, ఆచరించడం చాలా కష్టం. మనం సెల్ ఫోన్ పట్టుకుంటే ఎటువంటి సమాచారం వస్తుందో నాకు చెప్పండి. సెల్ ఫోన్ వైపుకు ఆకర్షింపబడినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉంటున్నారో నాకు చెప్పండి. ఒకళ్ళు ఇద్దరు ఆధ్యాత్మికవేత్తలు ఉన్నంత మాత్రాన సమాజం మొత్తం కలుషితంగా ఉంటే సమాజంలో ప్రశాంతత ఎలా ఉంటుంది? ఇవన్నీ కూడా మనం హేతుబద్ధంగా శాస్త్రయుక్తంగా విశ్లేషించుకోవలసినటువంటి అంశాలు. కాబట్టి ప్రకృతిని మార్చే ఎటువంటి విధానమైన ప్రపంచానికి ప్రమాదకరం. ప్రకృతిని పరిరక్షించలేకపోతే మానవుడు తప్పనిసరిగా మూల్యాన్ని చెల్లించవలసిందే. అందులో ఎటువంటి సందేహం లేదు, పెనాల్టీ చెల్లించాల్సిందే. అందుకే ధర్మంగా జీవించడం అంటే ఏందనుకుంటున్నారు? ధర్మంగా జీవించడం అంటే నీతిగా నిజాయితీగా జీవించడం కాదు, ప్రకృతికి అనుగుణంగా జీవించడం, ప్రకృతిలో మమేకం కావటం, నేను ప్రకృతిలో ఒక భాగం అనుకోవటం. కానీ శాస్త్రవేత్తలు ఏమనుకుంటున్నారు? మేము ప్రకృతి నుండి వేరు అనుకుంటున్నారు, ప్రకృతి మాకు లోబడింది అనుకుంటున్నారు, మా మేధస్సు ప్రకృతి కంటే ఉన్నతమైంది అనుకుంటున్నారు. ఆ మేధస్సు ద్వారా కనిపెట్టేది మొత్తం కూడా ప్రపంచానికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు. ఆటం బాంబులు కనిపెట్టడం ప్రపంచానికి మేలు జరుగుతుందా? జీవ రసాయనిక ఆయుధాలను కనిపెట్టి ప్రపంచం మీదకు విడుదల చేస్తే అది అభివృద్ధి అవుతుందా? ఉత్పత్తి పెరిగితే అది అభివృద్ధి ఎలా అవుతుంది? కాబట్టి ఇదంతా మాయ కదా, భ్రమ కదా, భ్రాంతి కదా, పిచ్చి కదా, వెర్రి కదా, వ్యామోహం కదా. దీనికోసం పరితపించే వాళ్ళంతెవరు? తెలివి మేధా సంపత్తి ఉన్నటువంటి విద్యావంతులు. ఇవాల్టిగా ప్రపంచాన్ని పునరుద్ధరించడం సాధ్యం కానే కాదు. అందుకే అవతార పురుషులు కూడా సమూలంగా వైఫల్యం చెందారు. కాబట్టి జ్ఞానం, రెండవది విజ్ఞానం, మూడవది భౌతిక జ్ఞానం, నాలుగవది సాంకేతిక పరిజ్ఞానం. సో నాలుగవది చాలా ప్రమాదకరమైంది. ప్రపంచంలో ఉన్నటువంటి సమాచారం మొత్తం మాయా అని తెలుసుకున్న వ్యక్తే ముక్తి లేక మోక్షానికి అర్హుడవుతాడు. నేను సేకరించే సమాచారం మొత్తం వాస్తవం అనేటటువంటి భావనతోటి పరుగులు తీస్తూ ఉంటే అతనికి అంతరంగం మొత్తం సమాచారంతో నింపబడుతుంది తప్ప అతను ఆధ్యాత్మికంగా ఎదిగే ప్రసక్తి లేదు. అంతరంగాన్ని సమూలంగా ఖాళీ చేయటమే ఆధ్యాత్మికత. అంతరంగాన్ని నింపుకుంటూ ఉంటే అది ఆధ్యాత్మికతకు అవరోధం అవుతుంది. నేను మరోసారి చెప్తున్నాను, ఇన్ఫర్మేషన్ ఈజ్ ద మెయిన్ అబ్స్ట్రక్షన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. సమాచారం అనేది మార్పుకు అవరోధం అవుతుంది. కాబట్టి మార్పు రావాలి అంటే సమాచారం కూడా మాయా అనేటటువంటి విషయాన్ని అనుభవంలోకి పొందగలగాలి. ఇప్పుడు చెప్పండి, మనిషి పరితపించేటటువంటి జ్ఞానం కానీ, విజ్ఞానం కానీ, భౌతిక జ్ఞానం కానీ, విద్యా జ్ఞానం కానీ, సైన్సు సాంకేతిక పరిజ్ఞానం కానీ, ఇది మొత్తం ఏమిటి? మేధస్సులను కలుషితం చేసేటటువంటి సమాచారం, సంస్కారాలను పెంచేటటువంటి సమాచారం. దీన్ని ప్రత్యేకంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు, అది ఆటోమేటిక్గా లోపలికి వస్తూనే ఉంది. కానీ ఎప్పుడైతే దాని ప్రమాదాన్ని గుర్తిస్తామో అప్పుడు దాని పట్ల మనకి విముఖత కలుగుతుంది, వైరాగ్యం కలుగుతుంది. వైరాగ్యం కలిగిందంటే ఇక వేదాలతో పని లేదు. వైరాగ్యం లేకుండా వేదాల గురించి ఎంత చదివినా సరే, సమాచారం ఎంత సేకరించినా సరే అది వైరాగ్యాన్ని పెంచదు, వైరాగ్యాన్ని తగ్గిస్తుంది. కాబట్టి బిడ్డలారా, భౌతిక జ్ఞానంలో ఉన్న ప్రమాదాన్ని గుర్తించండి. సైన్సు సాంకేతికత యొక్క ప్రమాదాన్ని తెలుసుకోండి. ప్రపంచ పతనానికి మూల కారణం తెలిస్తే పరిష్కారం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది.
ప్రస్తుతం మూల కారణం తెలుసుకోలేకపోతున్నారు. అభివృద్ధి వైపుకి అడుగులేస్తున్నారు. ప్రభుత్వాలు, పాలకులు అభివృద్ధి మంత్రంతో మనుషుల్ని మభ్యపెడుతున్నారు. ప్రపంచాన్ని ఇంకా పతనం చేస్తున్నారు. మనిషి బలహీనపడే కొలది సాంకేతికత యొక్క అవసరం పెరుగుతూ వస్తుంది. మనిషి బలంగా ఉంటే సాంకేతికత యొక్క అవసరం ఉండదు. కాబట్టి భౌతిక జ్ఞానంలో ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించి దాన్ని మానసికంగా వదిలేసే ప్రయత్నాలు చేసి మీ జీవితాలను సార్థకం చేసుకుంటారని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.